ప్రైజ్లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించు. స్థుతులకు ఆశ్రుడమైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభ వాక్యం వినిచుండగా వినిచున్న వారిని చూచుచున్న వారికి మారు మనుషులను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 27:8 నుంచి చూద్దామండి. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవియ్యగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. ఎవరి సన్నిధిని వెతకాలని? దేవుని సన్నిధిని వెతకాలి. మనం దేవుని సన్నిధికి వెళుచున్నామే కానీ ఎలా వెళుచున్నాము? నామకార్థం క్రైస్తవులుగా వెళుచున్నామా, లేకపోతే నిజమైన రక్షణ కొరకు వెళుచున్నామా? ఎన్నో ప్రసంగాలు వింటున్నాము, ఎంతోమంది బోధ చేస్తున్నారు, ఎంతోమంది ప్రసంగికులు మంచి మంచి దైవజనులు వచ్చి ఉన్నారు. కానీ మనము దేవుని సన్నిధికి వెళుతున్నాం, కానీ అవి మన హృదయంలో నాటుకునిచున్నాయా, లేకపోతే మన హృదయంలో అవి ఎలాగా నాటబడుచున్నవి? ఒక్కసారి ఎప్పుడైనా మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుని ఉన్నామా? నా సన్నిధిని వెతకుడని చెప్పుచున్నాడు, దేవుని సన్నిధిని వెతకమని చెప్పుచున్నాడు. మనము దేవుని సన్నిధిని వెతకటం మానేసి ఏమి వెతుకుతున్నాము? మనము ఈ లోకపు వైపు చూస్తున్నాం. ఎంతసేపు ఈ లోకపు వైపే చెప్తున్నది అని అనుకుంటారేమో, కానీ మనం ఇప్పుడున్న మనుషులను బట్టి అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరును కూడా వాక్యం చదువుతారు, చదివి అక్కడే విడిచిపెట్టేస్తున్నారు. వాక్యం వింటున్నారు, కానీ అక్కడే విడిచిపెట్టేస్తున్నారు. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయంతో నేను అనుకునిచున్నాను. మరేంటి? దేవుని సన్నిధి వెతకాలని మనం అనుకునిచున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళే ముందే చాలా పనులు వచ్చేస్తూ ఉంటాయి. చాలామంది చుట్టాలు వస్తూ ఉంటారు, ఫోన్ వస్తూ ఉంటుంది, ఎవరొకరు వచ్చి ఇంటి గుమ్మాలో కూర్చుంటుంటారు. దేవుని సన్నిధికి వెళ్ళే ముందు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ఏం చేయాలి? ఇవన్నీ తప్పించుకుని ఎదరికి వెళ్ళాలి. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవగు దేవా. నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. ఏంటదండి? నీ ముఖము నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకమని చెప్పుచున్నాడు. మనం దేవుని సన్నిధిని వెతికినప్పుడు ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు మాత్రమును కాదు, ఎంత మాత్రమును కూడా ఆయనను మన ముఖమును మన నుంచి ఆయన ముఖం ఎంత మాత్రమును కూడా త్రిప్పుకొనడు. దేవుడు మన వైపు చూస్తాడు. రక్షణకర్త మనకు. నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకమని చెప్పను అని మనము దేవునిని అడగాలి. మనకు సహాయకుడు దేవుడే. ఆయన మనల్ని త్రోసివేస్తే మనం ఎంత మాత్రమును కూడా యోగ్యులము కాదు. రక్షణకర్త యొక్క దేవా, నన్ను దిగనాడకము, విడువకము. దేవుడు చెయ్యి విడిచేస్తే మనం ఈ లోకంలో బ్రతకగలమా? బ్రతకలేము కదండి. దేవుని చెయ్యి విడవకుండా మనము పట్టుకోవాలి. దేవుడు మన చెయ్యి పట్టుకునేలాగా మనము కూడా ప్రార్థన చేయాలి, వాక్యమును వినాలి, వాక్యమును గైకొనాలి, వాక్యమునకు లోబడాలి. మనం ఎంత మాత్రమును కూడా నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. నిజమే కదా, మన స్నేహితులు విడిచిపెట్టేస్తారు, మన బంధువులు విడిచిపెట్టేస్తారు, మన తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడైతే మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఎన్నడను విడువని ఎడబాయనని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుడు మనలను ఆయన అరిచేతులలో చెక్కుకుని ఉన్నాడు. ఆయన అరిచేతుల మీద మనలను చెక్కుకుని ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి, దేవునిని స్తుతిస్తూ ఉండాలి. మనము ఎప్పుడూ కూడా ఏమి చేయాలి? తల్లిదండ్రులు విడిచినను యెహోవా మాత్రము విడువడు, యెహోవా నన్ను చేరదీయనని చెప్పుచున్నాడు. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించుము. యెహోవా మార్గము మనకు చెయ్యము. యెహోవా మనలను ఆయన త్రోవలను నడిపించును. అబద్ధ సాక్ష్యములు, క్రూరత్వమును, వ్రేళ కృంగవారును నా మీదికి లేచి ఉన్నారు. ఎవరైనా అబద్ధం సాక్ష్యం చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా దేవుని మార్గమును విడిచిపెట్టకూడదు. యెహోవా నీ మార్గమును నాకు బోధింపమని అడగాలి, దేవుని మార్గము మనకు చూపమని అడగాలి, దేవుని మార్గంలో మనం ఎదుగుటకు ఉండాలి. అంతేగాని అది మానేసి ఈ లోకపు వైపు కాదు. మనము దేవుని వాక్యమును, ప్రార్థనను గైకొనాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని అబ్రహాము స్తుతించలేదా? ఎవరు స్తుతించలేదు? దేవుని వాక్యమును ప్రార్థించగా ఎన్నో అద్భుతములు చూసి ఉన్నారు బైబిల్లోని. చాలామంది కూడా దానియేలు సింహాల బోనుల నుంచి తప్పించుకుని ఉన్నాడు. మనం ప్రార్థన చేయగా మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు.
దానియేలు ప్రార్థించగా చెరసాలలో ఏమైనా సింహాలు కూడా మోకరించి ప్రార్థన చేశారు. అంటే ఆయన ఎంత విశ్వాసము కలిగి ఉంటాడు దేవుని ఎడల, ఎంత నమ్మకమును కలిగి ఉంటాడు. ఎంత నమ్మకం లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలి, మనం వెళ్ళి ప్రార్థన చేయాలి. మన నామకార్థం క్రైస్తవులుగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. మనం ఒకరికి చెప్పే విధానంగా ఉండాలి. మాకు నిజమైన రక్షకుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఇలా పుట్టి ఉన్నాడు, మన కొరకు సిలువలో బలి అయి ఉన్నాడు ఆయన మన పాపాల కొరకును. అలాంటినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎంత వినయమును, ఎంత ప్రార్థనకు వెళుచున్నారు, ఫోన్లు చూసుకుంటారు, లేకపోతే వెకిలి చేష్టలు, లేకపోతే వీళ్ళ వంక ఆళ్ళ వంక చూస్తే వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. అవి మానేసి ఏం చేయాలంటే దేవుని వాక్యమును మాత్రమే, వాక్యము బోధించే బోధకుడిని మాత్రమే చూడాలి. మనం ఎంత మాత్రమును కూడా ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆస్తునుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాము ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించి మన హాస్పిటల్లో ప్రభ ఎంతోమంది ఉన్నారు నాయన ప్రభ, ఎంతోమంది నాయన ప్రభ వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యంగా ఇచ్చేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా నీకు వందనములు నాయన ప్రభ. చదువుకున్న బిడ్డలని, అనాథ బిడ్డలని నాయన ప్రభ, అనాథాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని వారు సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభ, వారి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. నీకే స్తోత్రము గానము చేసిన ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా నడుచుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. హాస్పిటల్లో ఉన్నారు నాయన ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ఏ గృహంలో ఏ మనసులలో మనశ్శాంతి అయితే లేదు, మాకైతే తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పనిచేయుచుండగా వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభు. వెళ్ళుచున్న వారిని, వచ్చుచున్న వారిని సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుపూజన బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్.